बीजेपी के एमएलए एलटी महेंदर रेड्डी ने वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी पर संगीन बदउनवानी के इल्जाम आयद किए। उन्होंने दावा किया कि पोंगुलेटी रातों रात हजारों करोड़ रुपए के असासों के मालिक बन गए और सवाल उठाया कि उनकी कंपनियों को इतनी बड़ी मालियत के फंड्स और असासे कैसे मुंतकिल हुई। उन्होंने ये भी इल्जाम लगाया कि पोंगुलेटी के खानदानी इदारे के नाम 15,000 करोड़ रुपए मालियत की जमीनें मुंतकिल की गई और इन मामलात की मुकम्मल तहकीकात का मुतालबा किया। ఈ రాష్ట్రంలో సడన్ గా రాత్రికి రాత్రే వేల కోట్లకు పరుగులెత్తినటువంటి వ్యక్తి ఒక గుత్తేదారి మంత్రి అయితే ఎట్లా ఉంటుందో, ఒక దొంగకు తాళాలు ఇస్తే ఎట్లా ఉంటుందో గట్లా ఉన్నది. ఈరోజు ఒక గుత్తేదారు వచ్చి రెవెన్యూ మంత్రిగా కూర్చుంటే ఏ రకంగా దోపిడీ చేయగలుగుతాడో ఆయన దోపిడీ చేసి చూపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఏ రకంగా నీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయినాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు మీ కంపెనీకి రాత్రికి రాత్రి ఎట్లా బదలాగవుతా ఉన్నాయి, నీ 103 షెల్ కంపెనీల సంగతి ఏంది, నీ కుటుంబ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినటువంటి భూముల సంగతి, మరి ఆ పెద్ద సంస్థ నుంచి వచ్చినాయి కదా, నీ కంపెనీ పేరు మీద ఒకే సంస్థ దగ్గరికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అది నీ కుటుంబ సంస్థ కాదా? దాంతోపాటు ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు నీకు నీ బినామీ కంపెనీలకు బదలావు జరిగిన మాట వాస్తవం కాదా? అవన్నీ చిట్టా నన్ను బయట పెట్టమంటారా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను 22 గురించి. ఎందుకోసం 22 ABCD ఏదన్నా ఉన్నది ప్రభుత్వానికి, ఎండోమెంట్కి, వక్ఫ్ బోర్డుకి, ప్రభుత్వానికి అసైన్ భూములకు మాత్రమే పెట్టేటువంటి ఆ 22A ఈరోజు ప్రైవేట్ భూములకు ఎందుకోసం పెడతా ఉన్నారు? మరి మీరే పెడతారు ఎందుకు, మీరే తీస్తారు ఎందుకు? మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమి 22Aలకు ట్రాన్స్ఫర్ అయిందో, మళ్ళీ అవి 22Aలకు వెళ్ళి బదలాయిపోయి ఎన్ని ఎకరాలు వాపసు వచ్చినాయో దాని వెనుక ఉన్న కారణం ఏంది?